అక్క, అమ్మ రోజు హారతిస్తుంది కదా, అసలు హారతెందుకు ఇస్తారు? హారతి అంటే కేవలం ఆచారం కాదు. దానికొక స్పిరిచువల్ రీజన్ ఉంది. హారతి ఇవ్వడం అంటే మనం మన అహంకారాన్ని మరియు అజ్ఞానాన్ని ఆ దివ్యజ్యోతి ముందు అర్పించడం. అహంకారం, అజ్ఞానమా? ఒక్క చిన్న దీపంతోటి ఇవన్నీ ఎలా తొలగిపోతాయి? హారతి సమయంలో మనకు కనిపించే వెలుగు జ్ఞానంకి సంకేతం. మనం హారతిస్తూ దేవుడా, నా లోపల ఉన్న చీకటిని తొలగించు, నా హృదయంలో వెలుగు నింపు అని కోరుకుంటాం. అందుకే హారతి తరువాత ఆ జ్యోతి వేడిని కళ్ళ దగ్గరికి, నుదుట దగ్గరికి తీసుకుంటాం. అది ఈ దివ్య జ్యోతి నా దృష్టి, నా హృదయంలో ప్రకాశించాలి అని సంకేతం. ఓకే, మరి సైంటిఫిక్ రీజన్ ఏంటక్క? హారతి సమయంలో మన 5 సెన్సెస్ దేవుడి పైన ఫోకస్ అవుతాయి. అంటే చూపు దీపం పైన, శబ్దం మంత్రాలలో, వాసన కర్పూరంలో, స్పర్శ వేడిలో, ఇంకా మనసు భక్తిలో మునిగిపోతుంది. ఇది మన శరీరంలోని ఎనర్జీ సెంటర్స్ అంటే చక్రాలను ఉత్తేజితం చేస్తుంది. ఇలా హారతి మన మనసుకి ఇంకా శరీరానికి శాంతి కలిగిస్తుంది. ఓ, ఇప్పటి వరకు హారతివ్వడం అంటే ఒక ఆచారమని మాత్రమే అనుకున్నా. కానీ ఈ రోజే అర్థం తెలుసుకున్నా అక్క.